హలో గైస్, ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను మరో కొత్త లంచ్ రెసిపీతో. ఇదేంటి అనుకుంటున్నారు? టమాటా రైస్. ఈజీగా అయిపోయే టమాటా రైస్ కోసం కావాల్సినవన్నీ అయితే ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇట్లా మీరు ఈజీగా సింపుల్గా మీ పిల్లలు కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, ఇంట్లో లేదా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కావచ్చు, బ్యాచిలర్ బాయ్స్ కావచ్చు, చాలా అంటే చాలా ఈజీగా ఈ రెసిపీ అయితే అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఆనియన్స్, టమాటోస్ కలిపి పచ్చిమిర్చి కలిపి మిక్స్ అయితే ఆడేసుకోండి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అండ్ ఒక టమాటోని అయితే విడిగా మళ్ళీ దీంట్లో కూడా వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. రైస్ కడిగి ముందే నానబెట్టుకుని తర్వాత దీంట్లో వేసుకుని మసాలా పొడులన్నీ దీంట్లో వేసేసుకుని తర్వాత బిర్యానీ మసాలా అన్నీ చూపించిన విధంగా వేసుకుని వాటర్ వేసుకుని సాల్ట్ అయితే మీకు సరిపడా టేస్ట్కి అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మర్చిపోకుండా వేసింది ఏంటంటే బిర్యానీ మసాలా తప్పకుండా వేయండి, ఎందుకంటే టేస్ట్ దాంట్లోనే ఉంటుందన్నమాట దీనికైతే. నెక్స్ట్ ఇదిగోని మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. టమాటో రైస్ అనొచ్చు, పులావ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి, హ్యాపీగా తినేయండి. ఓకే, బాయ్.